మీరు లోకేష్ పట్టుకుని పప్పు పప్పు అంటున్నారు. మాత్రం బల్లగుద్ది మాట్లాడతాను, అందులో డౌటే లేదు. అతని పప్ప శుద్ధ పప్ప అని చెప్పి మనం తెలుసుకుంటాం. అతని పప్ప శుద్ధ పప్ప అని చెప్పి మనం తెలుసుకుంటాం. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. నేను ఒకే మాట చెప్తున్నాను. ఎవడడిగాడ్రా లోకేష్ చూసుకుంటే నా ఐటీ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ నిర్వర్తించినప్పుడు అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా. నాకు తెలిసినందుకు 12,000 కిలోమీటర్ రోడ్లు వేశారు లోకేష్. బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? ఆయన పప్పు అంటారా? పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి. మళ్ళీ ఆయన పప్పు అంటారా? బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. పప్పు శుద్ధ పప్పు ఏంటిది? ఓ నీ అబ్బా ఆపరదే. బల్సింది గాడిద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడు సంక నక్కాడు, ఈ సంక నక్కాడు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కోడాలి నాని. ఏదో మాట్లాడుతున్నావు, వచ్చే దారిలో పిచ్చి కుక్క ఏదైనా కరిచిందా? నీలాగా మా మాయ ప్యాకెట్ క్లబ్లు, లోకేష్ ప్యాకెట్ క్లబ్లు పెట్టడం కానీ. ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. బ్రోతులు పన్నిక చేశాను. ఎవడి టిఫ్టీ గాడు? ఇంకో విషయం చెప్పాలంటే నీ గురించి. ఎవడడిగాడ్రా నిన్ను? ఎవడడిగాడ్రా? ఒక లీడర్ ని ఆడ పప్పో శుద్ధ పప్పో లోకేష్ తప్పు చేశాడు, మాట్లాడటం రాదంటున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పనికిరాడు ఏదో బుడ్డ జలాలి కదా లోకేష్ మీద మాయ మీద. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కోడాలి నాని జాగ్రత్త. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను గురుగారు. పిచ్చి పిచ్చిగా ఉందంటే ఊరుకోం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా 10 అడుగులు ముందుకేస్తాం. 7 కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం.